పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక బీజేపీ కట్టర్ కార్యకర్త నాకు ఒక 10 రోజుల నుంచి వెళ్ళి మెసేజ్లు పెడతాడు, లెటర్ వేసిండు. కొంపెల్లి మాధవీలత గురించి, రాజా సింగ్ గురించి, చీకోటి ప్రవీణ్ గురించి ఓ లెటర్ వేసిండు. మరి ఆ లెటర్ గురించి మీ అభిప్రాయము, అలాగే దానికి సంబంధించిన విశ్లేషణ నేను చేస్తా. దాని పట్ల మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముందుగా ఆ లెటర్లో ఏమున్నదని చూద్దాం. పొలిటికల్ వైఫ్ ఛానల్ CEO శ్రీ పుప్పాల రజనీకాంత్ గారికి నమస్కారం అండి. నేను భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక కట్టర్ కార్యకర్తను. గత 35 నుండి 40 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నాను. బీజేపీ అంటే నాకు చాలా ప్రాణం. ఇగో ఇది కొన్ని కోట్ల మందికి ఉంటుంది. బీజేపీ అంటే ప్రాణము, నరేంద్ర మోడీ అంటే ప్రాణము. బీజేపీ రావాలి, తెలంగాణలో కూడా బీజేపీ రావాలి, దేశంలోనే కాదని ఉంటుంది. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తలేదు. అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కారణం ఏంటిది? ఇంత ప్రాణం ఉన్న బీజేపీకి అందరూ ఓట్లు ఎందుకు ఎత్తలేరు? ఇంత ప్రాణం ఉన్న కార్యకర్తలు ఉన్నారు, ఇంత ప్రాణం ఉన్న కొంతమంది నాయకులు ఉన్నారు, ఎందుకు? కారణం ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మీ ఛానల్ ద్వారా చెప్పే విషయాలు నిజాయితీగా చాలా స్పష్టంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే ప్రతి వీడియోను నేను చేస్తుంటాను. అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పరిస్థితిపై మీరు ఇంకా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇంకేం గట్టిగా మాట్లాడాలి? గొంతులకెళ్ళి రక్తం కారుతుంది. ఎంతో మందికి టార్గెట్ అయినాము మనం. ఇవన్నీ వదిలిపెట్టినాయి. దేవన గారి జీవితం ఏమైనా కానీ బీజేపీని అధికారంలో తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసిన బీజేపీ. ప్రక్షాళన జరగాలని చెప్పేసి ఒక యుద్ధమే చేస్తారా? నేను ఇంకేం మాట్లాడాలి గట్టిగా? తెలంగాణలో పార్టీ బలహీనంగా మారడానికి ప్రధాన కారణం సరైన నాయకత్వాన్ని వినియోగించుకోకపోవడమే. ఇది నేను 100 సార్లు చెప్పిన. ఈ ఒక్క లైన్ గనక రాష్ట్ర నాయకులకు, జాతీయ నాయకులకు గనక అర్థమైతే భారతీయ జనతా పార్టీకి డోకా లేదు. తెలంగాణ సరైన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని పక్క పెడతారు భారతీయ జనతా పార్టీ. ఈ దరిద్రం ఉన్నది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో, ముఖ్యంగా ఇంకెక్కడ కాదు, తెలంగాణలో ఉన్నది దరిద్రం. మంచిగా పనిచేసేవాడిని పక్క పెడతారు, మంచిగా పనిచేసేవానికి పదవులు ఇయ్యరు, మంచిగా పనిచేసేవానికి టిక్కెట్లు ఇయ్యరు. ఈ దరిద్రం జోకాలే, హైడ్రాలిక్ యంత్రాలు పెట్టి లేపాలే, సూర్యుడు వీరుడు అని లేపాలి. ఈ దరిద్రం ఇంకెన్నాళ్ళు ఈ భారతీయ జనతా పార్టీలో. ఈ అభద్రతా భావం, గట్టిగా మాట్లాడాలంటే నా సీట్ ఏడబోతుందో, గట్టిగా మాట్లాడాలంటే నా పదవి ఏడబోతుందో, గట్టిగా మాట్లాడడం వచ్చేదంటే నాకంటే ముందు ఎట్లా పోతాడు? అరే మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వస్తే పక్కకు నేను కూర్చుంటా, ఏం కూర్చుంటారా మీరు? ప్రజల సమస్యల పట్ల మాత్రం ఆ హుషారు లేదు. నేను ముందు కొట్లాడతా అని. అదే కండువాలు వేసుకొని బొట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. అదొక్కడే సరిపోదు. అందరికి జై శ్రీరామ్ అంటే అందరికి దేవుడే. అందరం బొట్లు పెట్టుకుంటాం, అందరం కండువాలు వేసుకు. ఇది కాదు. ఎప్పుడు కొట్లాడతారు? మీకు శాత కాకపోతే పక్క పోండి, వేరేటోడు పోటీ చేస్తాడు. చాలా మంది ఉంటారు, వీళ్ళకి శాత కాదు, వేరేటోని రానియాడు. తొక్కుడు బంధు పెట్టండి. వాడిని వీని తొక్కుడు ఎన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు, ఎన్ని దఫాలు పోటీ చేస్తారు చెప్పండి? ఒక్కొక్క నియోజకవర్గాలలో లిస్టు ఇస్తే ఒక్కొక్కరు 2-3 సార్లు పోటీ చేస్తారు ఓట్లు రాకుండా. ఈ దరిద్రం ఏంది? గట్టిగా పనిచేస్తోని గెలుపు గుర్రాలను నిలబెట్టండి. అధికారంలోకి వచ్చినాక మీకు ఎమ్మెల్సీ పదవో, రాజ్యసభ పదవో, ఇంకేమైనా నామినేటెడ్ పదవో వస్తుంది. కొన్ని వేల నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. అది పక్కా పెడతారు, తొక్కుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. అసలు నిజంగా నరేంద్ర మోడీ అంటే ఇష్టం ఉండదా? భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం ఉండదా? ఈ దేశం అంటే ఇష్టం ఉండదా? ఉంటే గెలిచిటోని నిలబెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే. నీకంటే సత్తా ఉన్న వాళ్ళని తొక్కుడు బంద్ పెట్టండి. ఈ అభద్రతా భావం పోవాలి. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర నాయకులకు ఈ అభద్రతా భావం కొంతమందికి ఉన్నది, జిల్లా నాయకులకు ఈ అభద్రతా భావం కొంతమందికి ఉన్నది. మిట్లారా, ఖచ్చితంగా నేను చెప్పే తప్ప ఒప్ప కామెంట్ బాక్స్ లో రాయండి. ముఖ్యంగా రాజా సింగ్ గారిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలి. ఎందుకు తీసుకోరు? ఆయన డిమాండ్ ఏంటంటే పార్టీలోకి రాజా సింగ్ తీసుకోవాలని మొదటి డిమాండ్ ఆయన లీడర్ లో. ఖచ్చితంగా తీసుకోవాలి. రాజా సింగ్ అత్తే మా పప్పులు ఉడికాయ అనుకుంటే కాదు. నిజంగానే మోడీ అంటే గౌరవం ఉండి, మోడీని సంతోష పెట్టాలి, దేశం అంటే గౌరవం ఉండి, దేశాన్ని రక్షించాలి, దేశం కోసం, ధర్మం కోసం మీరుంటే రాజా సింగ్ ను తీసుకోండి. ముందుగా అభద్రతా భావం మీకు లేకపోతే రాజా సింగ్ ను తీసుకోండి. ఇది నేను ప్రధానమైన నా డిమాండ్ కూడా. రాజా సింగ్ ఎందుకు తీసుకోవద్దు మిత్రులారా? ఆయన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాజా సింగ్ ను తీసుకోవాలి. రెండో డిమాండ్, కొంపెల్లి మాధవీలత గారికి కీలక పదవి ఇచ్చి రాష్ట్రం మొత్తం తిప్పాలి. నేను ఒక్కటే అడుగుతున్నా, అసదుద్దీన్ ఓవైసీ మీద అలుపేరుగని పోరాటం చేసింది, దేవాలయాల కోసం అలుపేరుగని పోరాటం చేసింది, సనాతన ధర్మం కోసం అలుపేరుగని పోరాటం చేసింది, పార్టీ లైన్ల క్రమశిక్షణతో ఉన్నది. ఇవాళ ప్రతిపక్షాల మీద దాడి చేస్తుంది. అటువంటి కొంపెల్లి మాధవీలతకి ఇప్పటి వరకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు లేదు, రాష్ట్ర కమిటీలో చోటు లేదు, నేషనల్ పార్టీలో చోటు లేదు. ఇది ఎక్కడ న్యాయం? తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తమిళం వస్తుంది, కన్నడం వస్తుంది, సంస్కృతం వస్తుంది, 5 లాంగ్వేజ్లు బ్రహ్మాండంగా మాట్లాడే కొంపెల్లి మాధవీలతకి వాటికి పదవి ఇయ్యలే. ఇంత దరిద్రమే ఉంటదా? ఆమెకు పదవి ఇయ్యాలి, రాష్ట్రం మొత్తం తిప్పాలి. రాజా సింగ్ ను పార్టీలోకి తీసుకోవాలి, రాష్ట్రం మొత్తం తిప్పాలి. ఎందుకు రాదు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి? చికోటి ప్రవీణ్ గారిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలి. చికోటి ప్రవీణ్ కి ఈ మధ్య కాలంలో అధికార ప్రతినిధి ఇచ్చింది రాష్ట్ర. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తిప్పారు మీరు? చికోటి ప్రవీణ్ కు రాష్ట్ర వ్యాప్తంగా తిప్పండి. ఒక నియోజకవర్గం కేటాయించండి, ఎమ్మెల్యే అవుతాడు. కొంపెల్లి మాధవీలతకు కూడా ఒక నియోజకవర్గం కేటాయించండి, ఎమ్మెల్యే అవుతాడు. ఓడిపోయే సీట్లు వాళ్ళకి ఇవ్వండి, గెలిచే సీట్లు మిమ్మల్ని జోగడోళ్లకు హైడ్రాలిక్ జాకులు పెట్టి మిమ్మల్ని జోగడోళ్ళకి ఇవ్వండి. ఈ దరిద్రం పోవాలి. తెలంగాణలో ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. తెలంగాణ పరిస్థితి ఇంత దరిద్రమా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా
ఖచ్చితంగా నా ప్రధానమైన డిమాండ్ కూడా రాజా సింగ్ ను పార్టీలోకి తీసుకోవాలి. కొంపెల్లి మాధవీలతకు ప్రధానమైన పదవి, మంచి పదవి ఇచ్చి రాష్ట్రం మొత్తం తిప్పాలి. రాజా సింగ్ ను రాష్ట్రం మొత్తం తిప్పాలి. చికోటి ప్రవీణ్ కూడా రాష్ట్రం మొత్తం తిప్పాలి. ఎందుకు రా తెలంగాణలో వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకా పొలిటికల్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఈడల రాజేందర్ రాష్ట్రం తిరగాలి, బండి సంజయ్ రాష్ట్రం మొత్తం తిరగాలి, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, డీకే అరుణమ్మ తిప్పాలి. ఇవాళ మహిళలకు 33% రిజర్వేషన్ అని మనమే మాట్లాడతాం, నారీ శక్తికి వందనం అంటాం, నారీ శక్తి అంటాం. అటువంటి వాళ్ళు మరి మనం డీకే అరుణమ్మ ఎందుకు తిరుగుతలేదు రాష్ట్ర వ్యాప్తంగా? కొంపెల్లి మాధవీలత ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతలేదు? మహిళలకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? నిజంగా మనం దేశం కోసం, ధర్మం కోసం, లేకపోతే నరేంద్ర మోడీ గారి లక్ష్యం కోసం మనం పనిచేద్దాం, భారతీయ జనతా పార్టీ లక్ష్యం కోసం పనిచేద్దాం అనుకుంటే ఖచ్చితంగా పనిచేసేటోళ్ళకి పదవులు ఇవ్వండి, గట్టిగా మాట్లాడేటోళ్ళకి పదవులు ఇవ్వండి. ఇలా రేవంత్ సర్కార్ ను నిలదీసేటోళ్ళకి పదవులు ఇవ్వండి, జోకటోళ్ళకి కాదు. ప్రజల సమస్యల పట్ల లేవు మీకు పదవులు, టికెట్లు కావాలి, పదవులు కావాలి, కండువాలు వేసుకొని ఫోటోలు దిగి పేపర్లు వేయించుకోవాలి. ఇదేనా? ఈ దరిద్రం పోవాలి మిత్రులారా. సనాతన ధర్మం కోసం పోరాడే ఈ నాయకులను పక్క పెట్టడం పార్టీకి పెద్ద నష్టం. ఆయనకు తెలిసింది, రాష్ట్ర నాయకులకు తెలుస్తలేదు. ఇంకా 2 సంవత్సరాలే అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇప్పటికైనా పార్టీ సరిదిద్దుకోకపోతే తెలంగాణలోకి బీజేపీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే ప్రమాదం ఉన్నది. ఈ సంవత్సరం కనుక రెక్టిఫై చేసుకోకపోతే రాదు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాదు. మీరు ఏమనుకున్నా పర్లేదు, మీరు మీ ఛానల్ ద్వారా పనిచేయని నాయకులను బహిరంగంగా నిలదీయాలి. ఇది సమయం, మౌనం కాదు, గట్టి స్వరం అవసరం. మీరు ఎప్పటిలాగే ధైర్యంగా, నిష్పక్షపాతంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను. అంటే గతంలో నువ్వు నిలదీసిన నాయకులను ఇప్పుడు నిలదీస్తలేవని ఆయన రాసిండు. కొన్ని కారణాలు ఉంటాయి, వాస్తవం రాసిండు. కొన్ని కారణాలు ఉంటాయి, టైం ఉంటాయి. ఖచ్చితంగా నిలదీసుడు గ్యారంటీ, ఇందులో నో డౌట్. ఇప్పటి నుండి ఏ నాయకుడు పనిచేయకుండా ఆ నాయకుడిని నిలదీస్తా. భారతీయ జనతా పార్టీలో మంచిగా పనిచేసే వాళ్ళను పైకి లేపుతా, పనిచేయని వాళ్ళను నిలదీస్తా. కేరళ ఫైల్స్ కాదుగా, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఫైల్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితులు ఏంటి అనేది నాకు తెలుసు. మీ ఎన్నిక ఏంటిది, మీ కథలు ఏంది, మీ కార్ఖాన ఏంది, మీ ప్రస్థానం ఏంది అన్ని తెలుసు. వద్దు నా నోటికి పని చెప్పకండి. క్రమశిక్షణగా మీరుంటే అంతే క్రమశిక్షణగా నేనుంటా. మీరు క్రమశిక్షణ తప్పితే నాకంటే మూర్ఖుడు ఎవరు ఉండరు. ఖచ్చితంగా ప్రతిదీ బహిరంగనే మాట్లాడుతుంది. కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకే పదవులు ఉన్నా దేశం కోసం, ధర్మం కోసం మీరు అంటారు, కానీ నేను పాటిస్తా. ప్రాణాలకైనా తెగిస్తా, సాధిస్తా, ఖచ్చితంగా సాధిస్తా, ఇందులో నో డౌట్. సో మిత్రులారా, మరి ఆ కట్టర్ కార్యకర్త రాసిన ఆ లెటరు పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. నా విశ్లేషణ పట్ల కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఇది అతని బాధనో నా బాధనో కాదు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కార్యకర్తల బాధను ఆయన లెటర్ లో రాసిండు. ఖచ్చితంగా ఈ ప్రతి విషయం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.